ఈ మతం మాటలే మండలిలో మంటలు పుట్టించారు. ఏపీ మండలిలో అధికార విపక్షాల మధ్య చెలరేగిన వివాదం ఊహించని టర్న్ తీసుకుంది. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన క్రిస్టియన్ కామెంట్స్ మండలిలో కాకరైపై. అయితే దీనిపై మంత్రి వెంటనే వెనక్కి తగ్గడం, చైర్మన్ కూడా కూల్ కావడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అధికార విపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ అదే స్థాయిలో కంటిన్యూ అయింది. తిరుమల లడ్డు కల్తీ అంశంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార విపక్ష నేతల మధ్య మాటలు తూటాల్లా పేలాయి. ఈ క్రమంలో నేతల మాటలు కాస్త అదుపు తప్పాయి. లడ్డూపై చర్చ కాస్త మతాలపైకి వెళ్లడంతో కాసేపు సభలో ఊహించని విధంగా గందరగోళం నెలకొంది. మీరు మీ నాయకుడు క్రిస్టియన్లు అంటూ చైర్మన్ మోషన్ రాజును ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు శాసన మండలిలో దుమారం రేపాయి. మీరు మీ నాయకుడు క్రిస్టియన్లు కాబట్టే మీకు శ్రీవారిపై నమ్మకం లేదంటూ అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై చైర్మన్ మోషన్ రాజు తీవ్రంగా స్పందించారు. తాను హిందువునని, తన మతం గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత మత విశ్వాసాలపై విమర్శలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పుందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరే, నన్ను క్రిస్టియన్ అంటే మీరే. చైర్మన్ వివరణతో మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే తన మాటలను సవరించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటని అంగీకరించారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అచ్చెన్నాయుడు వివరణపై చైర్మన్ మోషన్ రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమి ఇచ్చారంటే, నేను అన్నమాట వాస్తవం, అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని. నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు నాకు తెలిసింది. కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను. కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పు అయిందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను. చైర్మన్ ప్రకటనతోనూ వైసీపీ సభ్యులు శాంతించలేదు. అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను జగన్ క్రిస్టియన్ అని చెప్పానని, తాను క్రిస్టియన్ కాదని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. నేను జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నాను అధ్యక్ష. టీవీలో చూసుంటారు కదా, నేను క్రిస్టియన్ కాదని చెప్పానండి. నేను క్రిస్టియన్ కాదని చెప్పానండి సార్. చెప్పారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చెప్పానండి నేను క్రిస్టియన్ కాదని. నేను క్రిస్టియన్ కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పానండి. చెప్పండి చదువేందుకు, నేను చదువేందుకు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టి నేను క్రిస్టియన్ కాదని చెప్పనండి. తిరుమల లడ్డు కల్తీపై గొడవ కాస్త మతాలపైకి వెళ్లడంతో శాసన మండలిలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో చైర్మన్ కూడా సంతృప్తి చెందారు. ఇలా మండలిలో చెలరేగిన ఈ వివాదానికి తెరపడింది. అయితే జగన్ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.